హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ లైఫ్ స్టైల్. ఈ వ్లాగ్ ఏంటి అంటే దసరా నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో దారిలో అప్పుడు ఎక్కువ వర్షాలు పడ్డాయి కదా, నదిలో ఎంత వాటర్ చూడండి ఫుల్గా ఉన్నాయి. ఇంకా వెళ్తుంటే అది చూసి అయితే అలా వెళ్ళాం. మా గణేష్ చూపిస్తాం. ఇంకా మా ఇంటికి వెళ్ళేటప్పటికి 5:30 అయిపోయింది, చాలా లేట్ అయింది. ఇక్కడ నుంచే మేము 3:30కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఆ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యాం. నెక్స్ట్ దుర్గమ్మకి చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎలా డెకరేషన్ చేశారు ఏంటో చూస్తూ ఉండండి వీడియో. నా చిట్టలు ఎలా నవ్వుతుంది నాన్న, ఒకసారి చూడు నందనికి. చిట్టలి ఆమె ఎంత ఉండేనా? బాయ్. వెళ్ళో ఏది చూడండి కీర్తి. జై చేయమని కీర్తిగా జై చేసి జై చేయి మమ్మీ. జై చేసి జై. కీర్తి ఇటు అమ్మా, దా ఇట్రా దా వస్తే బాగుంది అనేసి. కీర్తి ఇటు వస్తుంది అమ్మా. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. అంటే ఫ్రైడే వెళ్ళాము, ఇది సాటర్డే మార్నింగ్ అయితే ఇంట్లో పూజ అయితే ఇలా చేశారు మా అమ్మ వాళ్ళని. ఇంకా ఈవినింగ్ అయితే ఎక్కడికి రెడీ అయ్యామంటే మా పిన్ని వాళ్ళ పాపది బర్త్డే ఉందన్నమాట. అది October 2, తనది October 4 అనమాట. ఎలా వెళ్ళాం కదా, సో కేక్ కటింగ్ చేస్తే అలా వెళ్ళాము. నేను, మా హస్బెండ్, మా చిట్టి తల్లి, ఇంకా మా తమ్ముడు. ఇచ్చరా ఏది బాయ్ చెప్పు. లేదు రంగ్ బాయ్ చెప్పు. బాయ్ అను మా. ఏ సీట్ కావాలనేసి బాయ్ చెప్పు. జే వద్దులే బాయ్ అను. కీర్తి బాయ్ అను. బాయ్ చెప్పు ఒక్కసారి. బాయ్ చెప్పు. బాయ్ ఒక్కసారి. బాయ్. కీర్తి అంతే ఉంది కూర్చుంటే. ఇది కేక్ చూడు, కేక్ అందరూ చీకటి అయిపోతుంది.
ఎవరికి తినలేదు సాయి కానీ సాయి ఒకసారి తిన్నాను పెట్టినట్టు రెడీ అయిపోయిందా ఇది అమ్మ మీద రెడీ అవుతుంది అయిందా ఫోటో అయిందా సాయి పెట్టు హే హే చెయ్యి గలీజ్ అయిపోయింది అది తింటుండే చూడు చెయ్యి మొత్తం దూరిపోయిన అట్లా అక్క అక్క అంటున్నాను గారికి పిన్ని పిన్ని చూడు పిన్ని పిన్ని ఆమ్ చేస్తుంది మమ్మీ ఆమ్ చేస్తుంది చూడు పిన్ని సడన్గా ఇల్లు ఏంటి మారిపోయింది అనుకుంటున్నారా? ఇదైతే ఆ నెక్స్ట్ డే అంటే సండే అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. మా అమ్మ ఏంటంటే పెళ్ళైన వచ్చి మాకు తీసుకువెళ్ళి అక్కడ కోడి మొక్కు చెల్లించాలని అనుకున్నారనమాట. సో పెళ్ళైన వచ్చి కుదరట్లేదు. సో ఇప్పుడు వీలైంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. నెయ్యి లేదు బిర్యానీ నాకు గిన్నెలు అలవాటు అయిపోయాయి. అంటే నేను అలాగే చాలరా అంత అనేమకి ఎక్కి ఎంతరావా నొప్పదా డింగ్ 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 మీన్ ఫోన్ చేయండి. పెద్ద 3 ఇక్కత్తాను తినకుండా అమ్మలా
వాళ్ళ నాన్న తిరిగితే ఎక్కువ ఫీల్ అయిపోతుంది. బిర్యానీ బిర్యానీ మన ఇంట్లో తెవచ్చు మసాలా అవునా చెప్పే ఇప్పుడు ఎక్కడికంటే మా అమ్మమ్మ వాళ్ళ పొలాలన్నీ మా హస్బెండ్కి చూపించడానికి తీసుకువెళ్తున్నాను. తనైతే వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఇంకా మా చిట్తల్లి కూడా ఫస్ట్ టైమే. సో ఊరంతా చూపించవచ్చు అనుకొని వెళ్తున్నాం ఈవినింగ్. ఇంక ఇక్కడ నుంచి మా ఇంటికి కూడా స్టార్ట్ అయిపోతాం అనమాట. పాములు ఉంటాయంటే అలా కాదురా, చప్పట్లు కొట్టుకుని తిరుగుతాను. కొట్టడం తీకు బాగోదు. బావా గమనిక గమనిక అక్కడ ఇమిత్ర జాగర్ చూడాల్సిన ఇమిత్ర జాగరే అదే ఇటు ఇటు సైపారే కోయవనే ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు చెప్పలేం. అల్లం వెల్లుల్లి బీరకాయ ఇది అదంతా లాస్ట్ వరకు ఇది అమ్మ ముడిసిందేనా? అమ్మం కాదు, ఒక చేత ఉడిపించి. ఎవరు లేదు మా తాతలవి మా వంట అవదు కొడేస్తారు. మా చెట్లు అంటే చూడు పత్తి పువ్వులు చూపిరా మరి చూపిరా మమతలు పంచి అమ్మో గొయ్యిలో ఇవి చూపురా నాకు పోయింది మరి చెప్పి అమ్మ పాయింటే కదా. ఇది గొలాబీ పువ్వులు లాగా ఉన్నాయి కాడ కాడ आगे आगे चलो हमें पीछे पीछे आसी రండి పోయిందిగా అమ్మ మెల్లగా చెప్పింది ఎల్లగా అనుకున్నాను బోరుంది ఇదిగో వాడికి చెట్టు తాత ఎక్కడే కట్టించుకోపోయాడు ఇక్కడే ఉండడు తాత ఇది ఎక్కడే కూపోయాడు మంచిగా ఇల్లు కట్టుకున్నాడు చిన్న ఇల్లు మా తాత ఉండే ప్లేస్ గాయస్ ఇప్పుడు మాత్రం లేడు ఈడనే కూర్చుంటారు కానీ వచ్చేసి
మా తాత మాత్రం ఈ చుట్టే తిరుగుతాడు కంపల్సరీ, ఎందుకంటే ప్రాణం అంతా ఇక్కడే. మాడి చెట్టు సైడ్ పాపం కాయలు తిన్నాడు తాత. ఇవే తగ్గించుకుంటే వీడియో ఉంది సారీ, ఇది మంచి మా ఆయన నాకు మంచి వీడియో తీరావు సింగిల్గా అది. హలో హలో ఏదో ఒక ఆఫీస్కి వెళ్ళినట్టు. నేను ఆరుకొచ్చాం అప్పుడే ఇట్లేదు. గాయస్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మా హస్బెండ్కి చూపించేశాను, మా తాత పొలాలన్నీ చూపించేశాను. మా తాతను ఒక్కరినే చూపించలేదు అని ఆడండి. అరే వీడు పిల్లమడ బ్లాగ్